యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో భూ వివాదంలో ప్రాణాలు పోయే వరకు పట్టించుకోరా అంటూ జెడ్పీటీసీ సభ్యుడు లాలం రాంబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం అచ్యుతాపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భోగాపురం భూ వివాదంలో తనపై అసత్య ఆరోపణలు, పోలీస్ రికార్డులను విస్మరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భోగాపురం పైలా వెంకటస్వామి ఆలియాస్ బాబు కె సత్య కుటుంబం తనపై రౌడీ షీటర్ ముద్ర వేస్తుందని రాంబాబు తెలిపారు. గతంలో వారిపైనే అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు నన్ను రౌడీగా చూపిస్తున్నారు, ఇది ఎంత సబబు అని ప్రశ్నించారు. విజయనగరం రమణబాబు కుటుంబం కొనుగోలు చేసిన భూమిని పైలా కుటుంబం ఆక్రమించి హక్కుదారుడిపై దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ అన్యాయాన్ని తాను ఖండించడం వల్లే తనపై రౌడీ ముద్ర వేస్తున్నారని రాంబాబు స్పష్టం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం. నేను ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసి అవాక్కయ్యాను. ఎందుకంటే పైలా వెంకటస్వామి ఎల్ఎస్ బాబు ప్లస్ వాళ్ళ మేనల్డ్ అయినటువంటి కోండ్రపు సత్య కూడా ఏదో ప్రెస్ మీట్ అని చెప్పేసి నా గురించి ప్రస్తావన తెచ్చి పేరెత్తి మాట్లాడడం నేను స్వయంగా మీడియాలో చూశాను. దాంట్లో కొన్ని ప్రలంగాలు పలికారాయన సత్య గారు. లాలం రాంబాబు అనే రౌడీ షీటర్ వల్ల నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉందని చెప్పేసి ఒక బలమైన వరుడు వాడాడు. వాళ్ళ పాపం పాత్రికేయ మిత్రులు ఎవరో ఒకరు కూడా అడిగారు, ఆయన జెడ్పీటీసీ కదండి, మీరు రౌడీ షీటర్ అంటున్నారు అని అంటే, ఏమో నాకు తెలీదు, ఆయన నాకు రౌడీ షీటర్గా మాత్రమే తెలుసు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత లోకల్ జెడ్పీటీసీ లాలం రాంబాబు గారు ఆయన నుంచి నాకు, నా కుటుంబానికి కూడా మళ్ళీ ప్రాణహాని ఉందని చెప్పేసి మళ్ళీ అక్కడికక్కడ 2 మాటలు మాట్లాడారు. ఫస్ట్ జెడ్పీటీసీ కాదన్నారు, రెండోసారి మళ్ళీ లోకల్ జెడ్పీటీసీ లాలం రాంబాబు అని మళ్ళీ ఆయన మాట్లాడారు. సరే, ఏదేమైనా ఆయన మాట్లాడిన మాటలకి నేను ఇప్పుడు పాత్రికేయ మిత్రులకు కావచ్చు, ప్రింట్ మీడియాకి కావచ్చు, నేను ఖండన ఇవ్వదలుచుకున్నాను. జనరల్గా మాది భోగాపురం గ్రామం, సత్యవాళ్ళది కూడా పూర్వం నుంచి భోగాపురం గ్రామం. భోగాపురం గ్రామంలో సత్య వాళ్ళ ఫాదర్ కోండ్రపు రామస్వామి అనే వ్యక్తి ఒక నటోరస్గా ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించేవాడు. ఒకప్పుడు 1995 నుంచి దాదాపుగా 2014 వరకు కూడా బీభత్సమైనటువంటి గొడవలు. అది భోగాపురం ఈ భూ తగాదా కావచ్చు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చోడపల్లికి మా భోగాపురానికి జరిగినటువంటి ఒక సోడకాయ బిడ్డి ఒక దారం సంబంధించినటువంటి గొడవ ఆ రోజు ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భాలు కూడా మీలో కొంతమందికి తెలుసు. తెలియకపోతే ఇప్పుడున్నటువంటి సమాజంలో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానని అంటే, ఒక వ్యక్తిని మనం వేలెత్తి చూపే ముందు మన స్థితిగతులు ఏంటి, మన వ్యవహారం ఏంటి, మన కుటుంబ నేపథ్యం ఏంటి అన్నది 100% తెలుసుకొని మాట్లాడాలి. ఇది కేవలం సత్య అండ్ వాళ్ళ ఫ్యామిలీకే నేను డైరెక్ట్గా ఇతడు పలుకుతున్నాను. ఎందుకంటే నా మీద రౌడీ షీట్ ఏ రకంగా నువ్వు ఓపెన్ చేసావో నీకు తెలుసు. నువ్వు పోలీసులకి ఎంత డబ్బు ఇస్తే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారన్న విషయం కూడా నీకు తెలుసు. ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసే ముందు నీ కుటుంబం కావచ్చు, నీ అనుచరులు కావచ్చు, అచ్యుతాపురం మండలం ఏర్పడిన తర్వాత, ఇది మండలం కేంద్రంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదట రౌడీ సీటు ఫోటోలు పెట్టుకొని, రౌడీ సీటు బోర్డులు పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి జరిగే విధంగా పోలీసులు రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేశారన్న విషయాన్ని మరి సత్య ఎందుకు గ్రహించలేకపోయాడో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే 2005లో ఇది క్రైమ్ నెంబర్ 34/2005. దీంట్లో కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈ పేర్లన్నీ కూడా ఈ కాపీ మీకు ఇస్తాను, వాళ్ళందరూ రౌడీ షీటర్లుగా
ఇందులో 7 సంవత్సరాలు శిక్ష పడడం, దీని మీద హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళడం, అప్పీల్ కూడా కొన్నాళ్ళు పెండింగ్లో ఉండడం, ఇంకా ఫర్దర్గా దీని మీద ఏమున్నదన్నది కూడా నేను కూడా మరి తీయవలసిన అవసరం వచ్చింది కనుక డేటా కూడా నేను తీసుకుంటాను. వాళ్ళందరి మీద సీట్లు ఓపెన్ చేసి ఇంకా కొన్ని ఫోటోలు అయితే ఎందుకంటే నిన్న జరిగింది, నిన్న నా మీద ఆయన ఆరోపణలు చేశారు కనుక అప్పటికప్పుడే కొన్ని రికార్డులు నేను సేకరించడం కష్టం కనుక కొంతవరకు సేకరించాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కూడా రౌడీ సీట్లు. ఇప్పుడు ఉన్నటువంటి వెంకట్రావు కావచ్చు, చనిపోయినటువంటి వాళ్ళ అన్నయ్య నాగేశ్వరరావు కావచ్చు, చనిపోయిన వాళ్ళ ఫాదరు ఈయన మహానుభావుడు భారతీయుడు, చూసారా ఈ పలకేట, ఈయన 3వ భార్యకు పుట్టినటువంటి వ్యక్తే నిన్న నా మీద అవాకులు చవాకులు లేనిపోయినటువంటి పేలాపనలు పేలినటువంటి వ్యక్తి సత్య. ఈ ఫోటో మాత్రం మీరు బాగా స్కాన్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మహానుభావుని ఎక్కడ చూడం. ఈయన భూమి మీద వదిలినటువంటి వ్యక్తి ఆ సత్య కనుక ఇది మనకు చాలా అవసరం. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయంగా, ఎందుకంటే ఈ భూమికి సంబంధించిన కొన్ని వివరాల వరకు మనం చూసినట్లయితే కేకేఎస్ రాజుగారికి అనుసంధానంగా మా తాతయ్య గారు ఉండేవారు. 2 వర్గాల మధ్య ఇటు కేకేవి గారు అటు వీసం సన్యాసి నాయుడు గారు, 2 వర్గాల మధ్యలో కేకేవి గారు మా నాన్నగారు మా తాతగారు కేకేవి గారిని నమ్ముకొని ఉండడం, వీసం సన్యాసి నాయుడు గారిని ఇటేమో కోండ్రపు రామస్వామి అండ్ సత్య వాళ్ళ ఫాదర్ వాళ్ళ తాతయ్య వాళ్ళందరూ కూడా ఒక వర్గంగా ఉండేవారు. ఆ క్రమంలో ఈ కోండ్రపు కొండడు అనే వ్యక్తి ఇల్లు మా ఇల్లు పక్కపక్కన ఉండేవి. ఈ కోండ్రపు కొండడికి సంబంధించినటువంటి మా మేనత్త స్వయంగా భర్త అయినటువంటి రావణపాలెనికి చెందినటువంటి ధర్మిరెడ్డి సోమనాయుడు, అంటే మీకు అందరికీ తెలుసు ఈ 2-3 మండలాల్లో ఏదైనా తగు చెప్పాలంటే రావణపాలెం సోమలే చెప్పాలని చెప్పేసి ఆ టైంలో అనుకునేవారు. ఆ క్రమంలో కోండ్రపు కొండడు మా తాతయ్య గారిని మా మేనమామను సంప్రదించడం, అక్కడి నుంచి కోండ్రపు కొండడిని ఈ ఎవరైతే రామస్వామి ఉన్నాడో ఇబ్బంది పెట్టడం, ఈ 33 ఎకరాలని ఏ రకంగా దోచాలన్న క్రమంలో పనిచేస్తున్న తరుణంలో కేవలం ఆయన్ని ఎత్తిపసులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం మా తాతయ్య సపోర్ట్ చేశారనే ఉద్దేశంతో ఎవరో ఒక వ్యక్తిని, అంటే మరీ దారుణంగా ఆ రోజు మేమేదో సరదాగా అద్దెగట్టుల దగ్గర గొడవ పడితే ఆ రాత్రికి రాత్రి అవతల ఆయన్ని చంపేసి ఆ మర్డర్ అంతా మా ఫ్యామిలీ మీద మోపినటువంటి దౌర్భాగ్యంగా ఈరోజు సమాజంలో వెలుగుతున్నట్టు ఈ కోండ్రపు రామస్వామి తాలూకా ఫ్యామిలీ తాలూకా విధానాన్ని మీ అందరికీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను 10th క్లాస్ ఎగ్జామ్ కూడా కేవలం ఎస్కార్ట్తో రాశాను. ఇక్కడ నన్ను ఆ టైంలో జైలుకి పంపించింది ఈ ఫ్యామిలీ అందరూ కలిసి. మా ఫ్యామిలీని అందరినీ జైలుకి పంపించి ఈ భూమిని ఏదో రాగా కబ్జా చేసేయాలన్న ఆలోచనతో అప్పటి నుంచి ఇప్పటికి కూడా దాదాపుగా 40 ఏళ్ళు. ఆ తరుణంలో నేను పోరాటంగా ఎదురు తిరిగి అప్పట్లో ఉన్నటువంటి సత్యాల ఫాదరు ఏదైతే ఒక నటోరస్గా ఈ ప్రాంతాన్ని గజగజలాడిస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి ఆయనకి ఎదురు తిరిగి ఆయన మీద సర్పంచ్గా పోటీ చేసి 12 ఓట్లలో ఓడిపోయాను 1999లో. నాకు ఊహ తెలియని టైము, నాకు కొత్తగా ఓటు వచ్చింది, నాకు ఎవరు కూడా సపోర్ట్ లేరు, కేవలం నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఇలాంటి వ్యక్తిని ఎప్పటికైనా ఎదిరించాలని ఒకే ఒక క్రమంలో నేను నామినేషన్ ఎత్తే అన్ని వార్డులు గెలిచి నేను 12 ఓట్లలో ఓడిపోయాను. అప్పుడు చాలా మంది టీచర్స్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అయ్యా నువ్వు గెలిచావయ్యా, వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు అయినా సరే చట్టపరంగా మనం ఏం చేయలేము, మనకు అంత అవగాహన లేదు, వెనక్కి వస్తాం. అప్పటి నుంచి భోగాపురం గ్రామానికి అనేక రకాలైనటువంటి సర్వీసునిస్తూ భోగాపురం అభివృద్ధి కోసం పోరాటం చేసి అభివృద్ధిలో భాగంగా నేను పాలు పంచుకోవడంతో రెండోసారి నా మీద రామస్వామి మీద నేను 276 ఓట్ల మెజార్టీతో ఈ భోగాపురంలో సర్పంచ్గా 2004లో నేను చలామణి అవుతూ అప్పటి నుంచి 2014 నుంచి 2010 వరకు కూడా నేను సర్పంచ్గా ఉన్నాను. తర్వాత మరి ఎన్నికలు సకాలంలో పెట్టకపోవడంతో 2012 వరకు కూడా మరి పంచాయతీ లేకుండా స్పెషల్ ఆఫీసుల ద్వారా మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి అభివృద్ధికి నోచుకుని ఆ రకంగా నడుస్తున్న క్రమంలో మళ్ళీ 2014లో కూడా ఎస్సీకి వస్తే ఎస్సీలు ఇద్దరు పోటీ చేశారు, ఒకరు గెలిచారు, ఒకరు ఓడిపోయారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో మరి మా మరదలు స్వయాన పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గ్రామ పంచాయతీలో మరి ఆవిడ సర్పంచ్గా ఉన్నారు. తర్వాత నేను కూడా 2014లో జెడ్పీటీసీగా పోటీ చేశాను. 3600 ఓట్లు ఇదితో నేను ఓడిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను 2019 పోటీ చేశాను. 2019లో అత్యధిక మెజార్టీ
అసలు ఈ విషయం సత్య తెలుసుకోవాలి. నేను జెడ్పీటీసీనే, నేను ప్రజల ద్వారా వచ్చానా, ప్రజల తాలూకా మన్నలు పొందొచ్చానా, లేకపోతే ఈయనలాగా దొంగ పట్టాలు అట్టుకొని తిరుగుతున్నానన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే 19,976 ఓట్ల మెజారిటీ, జిల్లాలో 2వ స్థానం, అన్ని ఓట్లతో గెలిచి న్యాయమైన పోరాటాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయమైన విషయాల మీద ఎంతటి వాడినైనా సరే ఎదిరించి న్యాయం కోసం పోరాడే వ్యక్తిని నేను. మరి నా మీద రౌడీ షీటర్ అని ఇంకోటని మరి ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారు మీ అందరికీ తెలుసు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సత్య కావచ్చు, సత్య వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ వెనకాతలు ఉన్నటువంటి అనుచరులు కావచ్చు, ఈ విషయాన్ని వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. నా కుటుంబం ఏంటి, నా కుటుంబ నేపథ్యం ఏంటి, నేను ఏ రకంగా ఈరోజు ప్రజల్లో ఉన్నానన్న విషయాన్ని మరి వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను ఖండిస్తూ, మరి ఇప్పుడు ఏదైతే రమణబాబు గారు కావచ్చు, ఇటు లక్ష్మణరావు గారు కావచ్చు, ఈ 33 ఎకరాలకు సంబంధించినటువంటి నాకున్నటువంటి సంబంధం ఏంటని చెప్పేసి అది కూడా సత్య గారు ప్రశ్నించడం జరిగింది. ఏదమ్మా అంటే ఇది భీమరశెట్టి రమణబాబు గారు. నాకు ఎందుకంటే ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఎవరైనా సరే గౌరవాలతో కూడినటువంటి మాటలు కావచ్చు, లేకపోతే న్యాయపరమైనటువంటి విషయాలు కావచ్చు, ఏదైనా ఒకరికి హాని చేయలేని పనే మనం చేయాలి. ఈయన 2021లో నాకు అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి 11 ఎకరాలు 23 సెంట్లకు సంబంధించినటువంటి అందులో పంటలు వేయడం కావచ్చు, అందులో బోర్లు వేయడం కావచ్చు, అందులో ప్రహరీలు కట్టడం కావచ్చు, అందులో ఏదైనా నిర్మాణాలు నిర్మించినా ఏమున్నా సరే, ఒకవేళ ఏదైనా తగు వచ్చినా సరే పోలీస్ స్టేషన్కి కానీ, రెవెన్యూ వాళ్ళకి కానీ, కలెక్టర్కి కానీ, ఇంకా ఇతరులు ఎవరికైనా సరే కంప్లైంట్ ఇచ్చే విధంగా నాకు వీళ్ళు స్పెషల్ పవర్ ఇచ్చారు. అందులో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను రికార్డెడ్గా పోరాటం చేస్తున్నాను. అయితే ఇక్కడ మీరు అందరూ ఒక విషయం గమనించాలి. ఎంతో దౌర్భాగ్యం. అందులో కూర్చునే వాళ్ళం అండి, మా సైట్లో కూర్చునే వాళ్ళని. నా కార్లు కూడా ఈ రోజు కూడా అక్కడే ఉన్నాయండి. మా కార్లనే దారి బంద్ చేసేసి నా కుర్చీలు అన్ని బయటకు ఇసిరేశారండి. ఉదయం 8 గంటలకు టిఫిన్ చేసి, స్నానం చేసి, టిఫిన్ చేసి బయలుదేరేసరికి ఒక 25 మంది మూకుమ్మడిగా వచ్చారండి. అవతల ఉండి నానా బూతులు, నానా రాపర్స్ తిప్పి రాళ్లతో కొట్టి దాన్నేమో నాకు ఆపరేషన్ అయిన పేషెంట్ని కాళ్ళతో తన్నేశారండి లోపల నుంచి. అది ఒకసారి ఏది ఫోటో ఇక్కడ ఉంది. పోలీసు వారికి కంప్లైంట్ ఇద్దామని కూడా కంప్లైంట్ తయారు చేశానండి. ఈ కంప్లైంట్ కానీ దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందా ఉండదా అనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఇవ్వలేదండి. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఇది అంత అన్యాయంగా ఉంది. ఒకసారి ఇది చూడండి సార్, కాలు శుభ్రంగా వాసిపోయి ఎంత ఘోరంగా తన్నేశారంటే ఆపరేషన్ అయిన కాలుకండి. ఇంత ఘోరంగా ఉందండి. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలా అంటే ఇక్కడికి వస్తే ఏంటి, అది మనం సభ్య సమాజంలో ఉంటున్నామా లేకపోతే రాచరికలో ఉంటున్నామా ఏంటో నాకు అర్థం కావటం లేదు. హక్కులు అంటే హక్కులు కోర్టు ద్వారా మనం సంపాదించుకుందాం, నా హక్కులు ఎవరో రావడానికి వీల్లేదని చెప్పి దానికేమో సెక్షన్ ఆఫ్ లా కూడా ఉంది. అయినప్పటికీ కూడా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఇక్కడ న్యాయం అంటే ఇక్కడ జరగటం లేదండి. ఏది కూడా నాకు పూర్తిగా సహకారం జరగట్లేదు, చాలా ఇబ్బంది జరుగుతుంది.